జనగామ జిల్లా పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూరి నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఎక్కడ పోయాయో చెప్పాలన్నారు. వితంతు వృద్ధాప్య పింఛన్లు ఎందుకు పెంచలేదో చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలన్నారు. సుమారుగా రేపు నవంబర్ 30 సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పుడు పాలకుర్తిలో మీరు ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు జరిగిన ఎన్ని కొబ్బరికాయలు కొట్టారు, ఎన్ని శంకుస్థాపనలు చేశారు, దయచేసి ఒక్కసారి ఎమ్మెల్యే గారు ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది మా ఆలోచన. అలాగే శ్రీనిధి పథకంలో భారీ కుంభకోణం, 1000 కోట్ల కుంభకోణం జరిగిందని అంటున్నారు. ఒక మహిళ ఎమ్మెల్యేగా పాలకుర్తిలో ప్రాతినిధ్యం వహించుకుంటూ గెలిచిన తర్వాత దయచేసి మీరు 1000 కోట్ల కుంభకోణం అంటున్నారు. మీరే అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు అవన్నీ వెలికి తీయండి, నిధులన్నీ ఇక్కడ తీసుకొస్తే అంటే మహిళలు ఇక్కడున్న నిరుపేద మహిళలందరినీ, మహిళా సంఘాలను ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తే ఉమ్మడి జిల్లాలో ఎక్కడ రాష్ట్రంలో జరగలే. మొదటిసారిగా పాలకుర్తి మహిళలకు న్యాయం చేద్దామని దయాకర్ రావు మంచి మనసుతో ఆలోచన చేస్తే దానికి కుంభకోణం అని పేరు పెడుతున్నారు. మీరు ఇక్కడ ఉన్న మిషన్ నేర్చుకున్న అక్కలను, చెల్లెలను, మహిళా సంఘం గ్రూపులను అడగండి. దయాకర్ రావు గారు వచ్చినాక మహిళలకు ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు మీరు వచ్చిన ఈ 11 నెలల కాలంలో మీరు మహిళలకు ఏం చేసింది అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.